నేను ఎప్పుడైనా కానీ మనకి ఎవరైతే అడ్వాన్స్ వేస్తారో యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫోన్లో పరిచయం అయ్యి ఎవరైతే మనకి అడ్వాన్స్ వేస్తారో వాళ్ళందరికీ కూడా నేను చాలా చాలా భయంతో పనిచేసి పెడతాను. ఎందుకంటే అంత నమ్మకంగా డబ్బులు కొట్టినప్పుడు నేను కూడా అంత నమ్మకంగా వాళ్ళకి పని చేసి పెట్టాలి. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు కూడా నేను సమాధానం చెప్పాలి. ఎక్కడి వరకు అయింది, ఇంకా ఏమి అవ్వాలి, ఇంకా ఎన్ని రోజులు పట్టుతుంది, అవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత నాది. ఎందుకు? మీరు అంత నమ్మకంతో నాకు డబ్బులు కొడుతున్నారు కాబట్టి. నేను కూడా అదే చేస్తూ ఉన్నాను. అందుకే నేను ఒక సంవత్సరంన్నర అవుతుంది యూట్యూబ్ ఛానల్ పెట్టి. ఒక 10 అమ్మాననుకోండి, అందులో ఒక 8 మంది కూడా ఫోన్ల ద్వారానే పరిచయమై ఉంటారు. ఎవరికీ కూడా మన షాప్ ఎక్కడ ఉంది, లేదంటే మనది ఏ సందులో ఉంది, ఏ గల్లీలో ఉంది, అసలు మనది ఎక్కడ ఏంటి అనేవి కూడా అంత కంప్లీట్గా లొకేషన్ కూడా ఎవరికి తెలియదు. అట్లా నమ్మకంగా కొడుతున్నప్పుడు నేను కూడా నమ్మకంగానే పని చేసి పెడతాను. కానీ మొన్న ఒక అన్న వాళ్ళకి ఒక ట్రాలీ ఇస్తే చాలా చికాకు పెట్టారనమాట. చాలా చికాకు. వాళ్ళు మనకి 5,000 రూపాయలు అడ్వాన్స్ అనేది ఆదివారం రోజున 10వ తారీఖు మే 2026 7:03 ఒక 5,000 రూపాయలు అడ్వాన్స్ కొట్టారు. ఒకసారి మీకు అడ్వాన్స్ కొట్టిన స్క్రీన్ షాట్ కూడా చూపిస్తా, చూడండి. చూసారా? ఇక్కడ అవన్నీ మీకు కనిపిస్తున్నాయి. 5,000 రూపాయలు అడ్వాన్స్ కొట్టారు. అయితే అడ్వాన్స్ కొట్టే ముందే ఈ అన్న మన దగ్గరికి ఒక 2 రోజుల క్రితము 3 రోజుల క్రితము వచ్చారు. ఒకసారి మామూలుగా వచ్చి చూసుకొని వెళ్ళారు. తర్వాత ట్రక్కు మీద నా నెంబర్ ఉంటే, ట్రాలీ మీద నా నెంబర్ ఉంటే ఆ నెంబర్ ఫోటో తీసుకొని వెళ్ళి మళ్ళీ ఫోన్ చేసి, అన్న 5,000 అడ్వాన్స్ కొడుతున్నాను, నాకు ఇదే రోజు కావాలి. కొట్టింది 7 గంటల ప్రాంతంలో, ఉదయం 7 గంటల ప్రాంతంలో కొట్టి నాకు ఇదే రోజు 3 ఇచ్చేసేయంటే నేను హడావిడిగా రంగులు బొమ్మలు కూడా వేసి అదే రోజు సిద్ధం చేసి పెట్టాను. సరే, ఆ రోజు అయితే రాలేదు. మరుసటి రోజు సోమవారము 11వ తారీఖు మే 2026 మధ్యాహ్నము 3 గంటల సమయంలో అయితే నా దగ్గర రావడం జరిగింది. ఒకసారి ఆ ట్రాలీ కొన్న దంపతుల ఫోటో కూడా నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. చూస్తున్నారు కదా, ఇక్కడ చూపిస్తున్నాను. వీళ్ళు పేర్లు అయితే నేను చెప్పదలుచుకోలేదు. వీళ్ళు వెన్నారము గ్రామము, డోర్నకల్ మండలము, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఒక దంపతులు. వీళ్ళు కొట్టిన అడ్వాన్స్ 5,000. 5,000 కొట్టినా కానీ నేను వాళ్ళ కోసము అదే రోజు ట్రాలీ అనేది రంగులు బొమ్మలు వేసి కూడా సిద్ధం చేసి పెట్టాను. ఒకటి ఆల్రెడీ అంతకుముందే రెడీ అయి ఉంటే దాన్ని రంగులు బొమ్మలు వేసి సిద్ధం చేసి పెట్టాను. అది ఉన్నదాన్నే వాళ్ళు కొనటం జరిగింది మన దగ్గర. అయితే వచ్చినాక ఏం జరిగిందంటే ఒక 5,000 రూపాయలు తక్కువ అయినాయి. సరే, ఏమన్నారంటే ఇంటికి వెళ్ళాక ఖచ్చితంగా పంపిస్తాము, మా దాంట్లో లిమిట్లు అయిపోయినాయి, వేరే అకౌంట్లో ఉన్నాయి, ఆ అకౌంట్లోంచి ఈ అకౌంట్లో ట్రాన్స్ఫర్ కొట్టుకోవాలి, టైం పడుతుంది, ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాక పంపిస్తాము అన్నారు. నేను కూడా అదే నమ్మకంతో సరే ఏముందిలే ఖచ్చితంగా కొడతారులే అనుకొని పంపిద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే అదే అంతకుముందు ఒక గత 5-6 రోజుల క్రితమే ఇదే స్టోరీ రిపీట్ అయిందనమాట వేరే కస్టమర్ల దగ్గర. ఏంటంటే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఒక 10,000 రూపాయలు తక్కువ ఉంటే వాళ్ళు ఎక్కడంటే మేడారం వాస్తవ్యులు. వాళ్ళు కూడా సరే పంపిస్తాంలే అన్నా అని పోయారు. వెళ్ళాక మేము ఫోన్ చేస్తే ఇక మా ఫోన్ నుంచి ఆన్సర్ లేదనమాట. లేదంటే వేరే నెంబర్ నుంచి ఫోన్ చేస్తే అన్న నేను హాస్పిటల్లో ఉన్నాను అందుకే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఏమనుకో మాకని ఫోన్ పెట్టేయటం. ఇది నా పర్సనల్గా అయితే నాకు అంత అవగాహన లేదు, జరగలేదు. మా బ్రదర్కి జరిగిందనమాట. మా బ్రదర్ ద్వారా వాళ్ళు వచ్చారు, మా బ్రదర్ నమ్మకంతో పంపిస్తే ఆ విధంగా జరిగింది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉండి, సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉండి, వీళ్ళు వెన్నారము గ్రామానికి సర్పంచ్ అంట. ఆ స్థానంలో ఉండి ఒక 5,000 రూపాయల గురించి
నేను ఫోన్ చేస్తే నా ఫోను బ్లాక్లో పెట్టారు. వీళ్ళు ట్రాలీ తీసుకెళ్ళింది ఎప్పుడు? సోమవారం రోజున 11వ తారీఖు మే 2026 సాయంత్రము, అంటే ఇంచుమించు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల ప్రాంతంలో దీన్ని తీసుకుని వెళ్ళడం జరిగింది, ఆ ట్రాలీని. తీసుకుని వెళ్ళినప్పుడు ఏం చెప్పారు? ఇంటికి వెళ్ళాక ఖచ్చితంగా చేస్తామన్నారు. సరే, నేను ఇంటికి వెళ్తారులే అని 8 గంటలకు ఒకసారి ఫోన్ చేశాను. రాత్రి 8 గంటలకు ఒకసారి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సరే అని పొద్దున కూడా ఫోన్ చేస్తే, మళ్ళీ మరుసటి రోజు పొద్దున ఫోన్ చేస్తే నా ఫోన్ ఆల్రెడీ బ్లాక్లో పెట్టేశారు. సరే, వేరే అన్నోన్ నెంబర్ నుంచి కాల్ చేస్తే లిఫ్ట్ చేసి, నేను బిజీగా ఉన్నాను, నాకు కొద్దిగా సమయం కావాలి, ఇప్పుడు కొట్టలేను, తర్వాత కొడతా అని ఒక్కటే మాట 2 మాటలు కొలేవు. అది కూడా ఒక 2 సెకండ్లు 3 సెకండ్లో మాటలేగా ఎమ్మటే పెట్టేయడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నానండి, మీరు సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉండి ఒక 5,000 గురించి ఇలా ఫోన్లు బ్లాక్లో పెట్టాలో, లేదంటే సమాధానం చెప్పకపోవడం అది కరెక్టేనా? మీకు ఒకటి చెప్పండి. వీళ్ళనే కాదండి, ఇప్పుడు మీరు నాకు నమ్మకంతో డబ్బులు కొడుతున్నారు, నేను కూడా మీకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తా, లేదంటే మీ అందరి నెంబర్లు బ్లాక్ చేస్తా. ఎవరైతే నాకు 5,000, 10,000, 50,000 మీరు చెప్తే నమ్మరండి. యూట్యూబ్లో జస్ట్ నేను పెట్టే వీడియోలు చూసి నాకు ₹1,00,000 కొట్టే వాళ్ళు కూడా ఉన్నారండి. మరి అంత నమ్మకంగా నేను పనిచేస్తున్నప్పుడు మీరు కూడా మా కడుపు కొట్టొద్దు కదా. వీటిలో మాకు ఏమీ అంత లాభాలు ఏమి ఉండవండి. మహా అంటే వర్కర్లతో పాటు నేను నా కూలి మందం మిగిలించుకోవటమే, అంతకు మించి ఏమీ ఉండదు. మీరు అది అనుకుంటారేమో, ఒక్కొక్క ట్రయల్ ఏమైతే ఇంత లక్షల్లో వస్తాయేమో అనుకుంటారేమో, అది ఏమి ఉండదండి. ఒక వర్కర్తో పాటు నేను కూడా చెయ్యేసుకుంటూ హెల్ప్ చేసుకుంటూ నా కూలి మిగిల్చుకోవటం, అంతకు మించి ఏమీ ఉండదు. కాబట్టి మీరు అసలు నేను అడుగుతున్నాను, చెప్పండి, మీరు ఈ సమాజంలో ఒక సర్పంచ్ పొజిషన్లో ఉండి ఇది చేయటం మీ కరెక్టేనా? మళ్ళీ చెప్తున్నా వినండి. నిన్న వచ్చిన దంపతులు వెన్నారము గ్రామము, డోర్నకల్ మండలము, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో చెందినటువంటి ఒక వాస్తవ్యులు. వాళ్ళ పేర్లు అయితే వద్దులేండి, చెప్పా కదా, వాళ్ళ పేమెంట్లు, వాళ్ళు ఫోన్పే చేసినటువంటి అడ్వాన్స్ కొట్టిన స్క్రీన్ షాటు, వాళ్ళు మన దగ్గర ట్రాలీ తీసుకెళ్తున్నటువంటి ఫోటోలు అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. కానీ మీరు సమాజంలో ఇటువంటి చిల్లర పనులు చేస్తే మీకున్నటువంటి గౌరవం ఖచ్చితంగా పోతుందండి. మీరు ఉన్న పొజిషన్కి మీరు చేసినటువంటి ఇలాంటి చిల్లర పనులకి మీకే బ్యాడ్ నేమ్ వస్తుంది తప్ప దానివల్ల ఏమీ ఒరిగేది ఉండదండి. ఇప్పుడు మీరు 5,000 ఆపినా, 2,000 ఆపినా, 3,000 ఆపినా అదేదో పెద్ద అమౌంట్ ఏం కాదు, చిన్న అమౌంటే. మీ పొజిషన్కి అది చిన్న అమౌంటే, కానీ దానివల్ల ఏమవుతుంది? మీకే బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. ఇప్పుడు ఈ వీడియోని ఇంతమంది చూస్తూ ఉంటారు, ఓ వాళ్ళు పలానా టీఎన్ఆర్ని ఇబ్బంది పెట్టారంట అని చాలామంది చూస్తూ ఉంటారు. అప్పుడు మీకే కదా బ్యాడ్ నేము. కాబట్టి చెప్తున్నాను, దయచేసి వినండి. మీరు ఎంత నమ్మకంగా నాకు డబ్బులు కొడుతున్నారో నేను అంతే నమ్మకంగా మీకు ఇస్తూ ఉంటాను. మీరు ఇలాంటి పనులు ఎవరైనా దయచేసి ఇలాంటి పనులు ఏమన్నా ఉంటే మానుకోండి. నేను ఒకటే, నా సిద్ధాంతం ఒకటేనండి, మీరు డబ్బులు కొడుతున్నారు, నేను నమ్మకంగా చెయ్యాలి, చేస్తాను. మీరు డబ్బులు కొట్టినప్పుడు నేను సమాధానం చెప్పకుండా మీ నెంబరు బ్లాకులు చేస్తే అది నాది తప్పు అవుతుంది. కానీ నేను ఈ రోజు వరకు కూడా, నేను యూట్యూబ్ పెట్టి 1.5 సంవత్సరం అవుతుంది, ఈ రోజు వరకు కూడా ఎవ్వరూ నా వల్ల ఇబ్బంది పడలేదు, పడనీయను కూడా. నేను ఒకవేళ బిజీగా ఉండి ఫోన్ ఒకవేళ ఎత్తే పొజిషన్లో లేకపోయినా నేను మీ నెంబర్ మా వర్కర్లకు ఇచ్చి నా ద్వారా వాళ్ళు మాట్లాడతారు. అలా చేసిన రోజులు కూడా ఉన్నాయి. నేను బిజీగా ఉండి మాట్లాడలేకపోతే నేను ఎమ్మటే మా వర్కర్లకి మీ నెంబర్ పాస్ చేసి, పలానా సార్కి పలానా ట్రాలీ తయారు చేస్తున్నాము, ఆ సార్ మనకు అడ్వాన్స్ కొట్టారు, నేను ఇప్పుడు ఫోన్ మాట్లాడే పొజిషన్లో లేను, నువ్వు ముందు అర్జెంటుగా ఫోన్ మాట్లాడి ఆ సార్కి ఏమన్నా సందేహాలు, లేదంటే ఎక్కడ దాకా వచ్చిందో ట్రాలీ అవన్నీ కూడా వివరంగా చెప్పు అని. ఆ విధంగా ఉంటుంది నా పనితనం. నేను కొన్ని చూశానండి. నేను ఇప్పుడు ట్రాలీలు చేసే వాళ్ళనే కానీ, వేరే బిజినెస్ కానీ ఎలా ఉంటుందంటే, ఒక్కసారి మనం అడ్వాన్స్ ఇచ్చామంటే ఇక మనం వాళ్ళ చుట్టూ బతిమాలుకోవాలి, ఎక్కడ దాకా వచ్చింది, ఎక్కడ దాకా, ఫోన్ ఎత్తండి సార్, ఫోన్ ఎత్తండి, ఎందుకు ఎట్టట్లేదు, బిజీగా ఉన్నాం.
ఇక అదే ఉంటుంది. నేను అట్లా కాదండి. మీరు 24 గంటల సమయంలో ఎప్పుడు ఫోన్ చేసినా ఖచ్చితంగా నేను ఫోను సమాధానం చెప్తూనే ఉంటాను. ఒకవేళ నేను ఫోన్ ఎత్తకపోయినా, నా ఫోన్లో మిస్డ్ కాల్స్ ఉన్నా ఖచ్చితంగా నా నుంచి మీకు మళ్ళీ ఫోన్ అనేది వెనక్కి వస్తూనే ఉంటుంది. కాబట్టి ఎవరైతే, దయచేసి ఒకటే చెప్తున్నానండి, ఇలాంటి చిల్లర పనులు ఏమైనా ఉంటే మానుకోండి. 5,000తో పెద్ద సంపాదించేది ఏమీ లేదు. దానివల్ల పెద్ద బిల్లులు కట్టే అమౌంట్ ఏం కాదు అది. కానీ ఈ చిన్న చిన్న అమౌంట్ కాడ ఏమవుద్దంటే, మీ మీద ఉన్న రెస్పెక్టు మా మనసులో నుంచి చచ్చిపోద్దండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. నేను ఈ రోజుకి కూడా గుండెల మీద చేసుకొని చెప్తాను, నేను అమ్మినటువంటి యూట్యూబ్ ద్వారా అమ్మినటువంటి కస్టమర్లు ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుళ్ళేనండి. నన్ను నమ్మి డబ్బులు కొడుతున్నారు. కానీ ఈ ఫ్యామిలీ వచ్చేసి సమాజంలో గౌరవప్రదమైన పొజిషన్లో ఉండి ఇలాంటి చిల్లర పనులు చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి అదొకటి మీరు సరి చేసుకుంటారని నేనైతే మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, నేను చెప్పాను, వాళ్ళు చెప్పారు ఏమని కొడతామని చెప్పారు. మరి నేను కూడా సమయం ఇచ్చాను వాళ్ళకి. నేను అప్పటికీ వాయిస్ రికార్డు కూడా పెట్టాను. కొట్టండి మేడం, కొట్టండి సార్, ఇంత బ్యాలెన్స్ ఉంది కదా కొట్టండి అంటే వాళ్ళు రెస్పాన్స్ కూడా లేదు. నా వాయిస్ మెసేజ్ విని రెస్పాన్స్ కూడా లేదు. అంటే కావాలనే ఎగ్గొడదామనే వాళ్ళు ప్రీ ప్లాన్డ్తో తీసుకొని వెళ్ళటం జరిగిందనమాట. సరే, పోతే పోయింది, దానివల్ల పెద్ద ఉరిగేది ఏం లేదు. కాబట్టి మీరు కూడా నన్ను నమ్ముతున్నారని అందరికీ కూడా అడ్వాన్సులు కొట్టమాకండి. ఏదో OLXలో పలానది తక్కువ రేటుకి వస్తుంది, ఆయన ఏదో అడ్వాన్స్ కొట్టమంటుందంటే అడ్వాన్సులు కొట్టమాకండి. ఒకసారి మీరు అడ్వాన్స్ కొట్టే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. ఇప్పుడు TNR మంచిగా పనిచేస్తుందని వేరే వాళ్ళు అందరూ నాలాగా పని చేయాలని లేదు. ఇప్పుడు ఈ రోజు వరకు కూడా మనం యూట్యూబ్ ద్వారా అమ్మినటువంటి ట్రాలీలు కస్టమర్లు అందరూ కూడా మంచి వాళ్ళే. అందరూ కూడా ఇంటికి వెళ్ళాక ఏమన్నా చిల్లర బ్యాలెన్స్ ఉంటే ఇంటికి వెళ్ళాక మళ్ళీ రిటర్న్ వేసేది, లేదంటే ఒక 10 రోజులు సమయం ఇవన్నా మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది ఖచ్చితంగా వేస్తామా అని ఒక 10 రోజులు 20 రోజులు ఆగాక వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. చెప్తాను కదా, ఇప్పటికీ ఉన్నారు, నాతో ఇప్పటికీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అన్న ఎలా ఉన్నారు, ఏంటి, ఎట్లా ఉంది, ఎట్లా బిజినెస్ ఎలా నడుస్తుంది అని మాట్లాడే వాళ్ళు ఈ ట్రాలీల ద్వారా పరిచయమైనటువంటి మిత్రులు కూడా నాకున్నారు. కానీ కొంతమంది ఇలాంటివి చేసినప్పుడు ఏమవుద్దంటే చాలా చిరాకు అనిపిస్తుంది. కాబట్టి దయచేసి నేను ఒక్కటే వేడుకుంటున్నాను, ఎవరు కూడా ఇలా చేయమాకండి. మీ అందరికీ కూడా నేనేమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించగలరు. ఈ వీడియోలో నేను మెయిన్గా చెప్పదలుచుకుంది ఇదే అన్నమాట. ట్రాలీలకు సంబంధించిన విశేషాలు అయితే ఏమీ లేవండి. మన దగ్గర వచ్చేసి ప్రస్తుతానికైతే రీమోడల్ ట్రాలీలు అయితే ఒక 3 రిపేర్లు చేస్తున్నాము. వాటికి సంబంధించిన ఫోటోలు ఒకసారి ఇక్కడ చూపిస్తూ ఉంటాను. రీమోడల్ చేస్తున్నాము. ఒకవేళ ఇవేమన్నా మీకు కావాలి అంటే నన్ను సంప్రదించండి. వీటి గురించి మరింత సమాచారం మాట్లాడుకుందాము. నా ఫోన్ నెంబర్ అయితే 99 48 939 108కి ఫోన్ చేయండి. అన్ని వివరాలు కూడా మాట్లాడుకుందాము. వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్తారని ఆశిస్తూ, మీ TNR.